హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోనే ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 2 లోని మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోలో మాత్రం 1 to 4 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, 8 మార్క్స్ కి. చూడండి, మనకి ఈ లెసన్ నుంచి 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. 8 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి చేయండి. ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ కి సంబంధించి, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కి సంబంధించి మాత్రం వీడియోస్ అనేటివి, క్వశ్చన్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగనే మీకు ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, 10th క్లాస్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఇంటర్మీడియట్ సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. చాలా మందికి టెలిగ్రామ్ తెలియదు అనుకుంటే ప్లే స్టోర్ లో వెళ్ళండి, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. మీ నంబర్ తో లాగిన్ అవ్వండి, డైరెక్ట్ మళ్ళీ గ్రూప్ లింక్ ఓపెన్ చేస్తే గ్రూప్ లో యాడ్ అవుతారు మీరు. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా లాంగ్ ప్రాబ్లం అన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే 8 మార్క్స్ కి మనకి కొంచెం ఎక్కువ ఉండేటివి, 4 మార్క్స్ కూడా రావచ్చు, చెప్పలేము ఈ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,2 అండ్ కట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ యూజ్ ద సమ్ ఈజ్ 9. అసలు ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నారు, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఒక్కటి అంతే. క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థమైతే మనం ప్రాబ్లం ఎలాగైనా చేయడానికి అవకాశం, అంటే నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఎలా చేయాలని ముందరకు వెళ్తావు అనమాట. లేక అది క్వశ్చన్ అర్థం కాలేదనుకో అసలు నీకు తెలిసినది కూడా నువ్వు రాయలేవు. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ, అంటే ఒక లైన్ పాస్ అవుతుంది, దాని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి మనం. ఓకే, కనుక్కుందాం. త్రూ ద పాయింట్ 2,2 అంటే ఒక లైన్ ఎలా పాస్ అవుతుంది, 2,2 మీద పాస్ అవుతుంది. ఓకే, అండ్ మరియు కట్ ఆఫ్ ఇంటర్సెప్ట్ యాక్సిస్ సమ్ ఈజ్ 9. ఇంటర్సెప్ట్స్ అన్నమాట. ఇంటర్సెప్ట్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం, 0, A, 0, B, 0. మరి ఈ రెండింటిని సమ్ చేస్తే చూడండి, ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవ్వడం ఆ లైన్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, వై యాక్సిస్ కాడ, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతే మనకి ఇంటర్సెప్ట్ అయినట్టు. మరి ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే ఏది, 0, B, A, 0 ని సమ్ చేస్తే 9 వస్తుంది. అలాగైతే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఇంటర్సెప్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము, ఇంటర్సెప్ట్ ఫార్ములా అనేది రాసుకుంటాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ ద ఎలా చేయాలో ముందరకు వెళ్తున్నాం. చూడండి, లెట్ ద అర్థమైంది కదా, మనకి 2,2 మీద ఆ లైన్ అనేది పాస్ అవుతుంది. మరి ఆ ఇంటర్సెప్ట్ అయిన కోఆర్డినేట్స్ అంటే A, 0, B, 0 ని సమ్ చేస్తే మనకి 9 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు వాటిని యాక్సిస్ ఇక్కడ చూడండి, అంటే A, 0, B, 0 కాదు, 0, B కాదు, యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ వై యాక్సిస్ కోఆర్డినేట్ ని సమ్ చేస్తే 9 అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు మనము ఇంటర్సెప్ట్ ఫార్ములా ఉపయోగించి ముందరకు వెళ్తాం. Let the equation in the intercept form is x by a plus y by b equal to 1. అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఏ తెలియాలి, బి తెలియాలి. ఓకే, బాగా వినండి, ఏ తెలియాలి, బి తెలియాలి. ఆ రెండు తెలిసినాయి అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎందుకు ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం, మనకి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఉంది కదా, ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి స్లోప్ తెలీదు, ఆ కోఆర్డినేట్స్ నంబర్స్ తెలియదు, కానీ ఈక్వేషన్ కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఇంటర్సెప్ట్ ఫార్ములాని ఏ బి వాల్యూ తెలుసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ మనకి x, A, 0, B, 0, B కదా టచ్ అయితే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమవుతుంది, x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1. దీని ప్రూఫ్ మన ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఏది, ఎక్సైజ్ 9.b సెక్షన్ 1 లోనే. ఓకే, లాస్ట్ ప్రాబ్లం లో. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ మనకి ఇంకో కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ద గివెన్ మనకి యాక్సిస్ సమ్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది, 9. అంటే ఏని బిని సమ్ చేస్తే 9 అనేది రావడం జరుగుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9 ఈక్వల్ టు, ఇక్కడ బి వాల్యూ అనుకున్నాం, ఇక్కడ ప్లస్ ఏ, అవతల పోతే మైనస్ ఏ. అంటే ఇక్కడ నేను ఏం చేయట్లేదు చూడు, ఆ ఏ బి అనేది కనుక్కుంటాం వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం బేస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ తయారవుతుంది అంతే. ప్లస్ ఏ, అవతల పోతే మైనస్ ఏ, అంటే 9 మైనస్ ఏ. ఇది నంబర్ 1 అనుకుందాం, ఇది నంబర్ 2 అనుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఏంటి, బి ఈక్వల్ టు 9 మైనస్ ఏ కదా. ఈ సబ్స్టిట్యూషన్ చేద్దామా దీంట్లో, మరి ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో ఫ్రమ్ 1 ఏముంది మనకి, ఎక్స్ బై ఏ
ప్లస్ y బై బి. బి వాల్యూ ఎంత 9 మైనస్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఈ ఇంటర్సెప్ట్ చేస్తుంది కదా, మరి దేని మీద పాస్ అవుతుంది? మనకి 2, 2 మీద పాస్ అవుతుంది. బట్ ద లైన్ x బై ఏ ప్లస్ y బై 9 మైనస్ ఏ ఈక్వల్ టు 1 పాసింగ్ త్రూ దేని మీద పాస్ అవుతుంది? మనకి చూడండి, పాసింగ్ త్రూ 2, 2 మీద పాస్ అవుతుంది. అంటే ఇంటర్సెప్ట్ చేస్తుంది కదా, ఆ లైన్ అనేది దేని మీద పాస్ అవుతుంది? మనకి 2, 2 మీద పాస్ అవుతుంది. కాబట్టి ఆ ఎక్స్ ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 2 బై ఏ వాల్యూ అలాగే ఉంటుంది, ప్లస్ వై వాల్యూ ఎంత? వై వాల్యూ కూడా 2 బై 9 మైనస్ ఏ అలాగనే ఉంటుంది ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? డినామినేటర్ మనకి ఏ ఇంటూ 9 మైనస్ ఏ. ఎల్సిఎం అంటే ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం కదండి, అందుకే ఇక్కడ మల్టిప్లికేషన్ గుర్తుపెట్టారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు 9 ఇంటూ మైనస్ ఏ ఇంటూ ఏ అంటే ఇక్కడ చూడండి 2 ఇంటూ 9 మైనస్ ఏ ప్లస్ 2a. చూడండి 9 మైనస్ ఏ ఇంటూ ఏ అనమాట. ఓకే, ఏ ఇంటూ 2a ఈక్వల్ టు 1. ఇదంతా మనకి డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ. కాబట్టి ఏమొస్తుంది? 2 ఇంటూ 9 మైనస్ ఏ ప్లస్ 2a ఈక్వల్ టు 1 ఇంటూ ఇదంతా డివైడ్ చేస్తున్నాం, అవతలకు వెళ్తే ఇంటూ అనమాట. అంటే ఏ ఇంటూ 9 మైనస్ ఏ. ఓకే, బ్రాకెట్ పక్కన ఉన్నట్టు ఇంటూ చేయండి. బ్రాకెట్ పక్కన 2 ఇంటూ 9 18 మైనస్ 2 ఇంటూ ఏ 2a. ఓకే, ఏ చూడండి ఇది 9 కాదు. ఓకే, ఏ ప్లస్ 2a ఈక్వల్ టు ఏ ఇంటూ 9 మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. బ్రాకెట్ పక్కన ఉన్న దాంతో మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే మనకి ప్లస్ ఏ మైనస్ ఏ. ఇప్పుడు -2 + 2 నాకు ఆన్సర్ ఎంత? 0. అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్. ఏం మిగిలింది? 18 ఈక్వల్ టు 9a మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఒక కండిషన్, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కనపడుతుంది. ఇక్కడ ఏం లేదబ్బా, ఇప్పుడు నేను ఏ బి వాల్యూ కనుక్కుంటాను అనమాట. ఆ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని వచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ అయిపోతుంది ఆ లైన్ కి సంబంధించి. ఎందుకు? ఆ ఈక్వేషన్ లో ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, అండ్ ఆ ఏ కనుక్కోవడంలో ప్రాసెస్ అనేది ముందరకు వెళ్తుంది అంతే. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ ఇది. మైనస్ ఏ యువతలకు వస్తే ప్లస్ ఏ స్క్వేర్, -9a యువతలకు వస్తే -9a ప్లస్ 18 ఇలాగనే ఉండండి ఈక్వల్ టు 0. చూడండి మైనస్ ఏ స్క్వేర్ యువతలకు వస్తే ప్లస్ ఏ స్క్వేర్, ఇది మైనస్ యువతలకు వస్తే ఇది మైనస్ యువతలకు వస్తే ప్లస్, ఇది ప్లస్ యువతలకు వస్తే -18 అలాగనే పెట్టేస్తాను ఈక్వల్ టు యువతలు ఏముండదు కాబట్టి 0. ఇప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనము దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారంగా ఏ వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ కనుక్కున్నాం అనుకో ఆటోమేటిక్ గా ఏమొస్తుంది? మనకి బి వాల్యూ వస్తుంది. 9 లో నుంచి ఆ ఏ వాల్యూ తీస్తే బి వాల్యూ వస్తుంది. ఆ ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది ఆ లైన్ కి సంబంధించి. స్లోప్ ఇవ్వలేదు కాబట్టి మనకి కండిషన్లు జరుగుతున్నాయి అనమాట అంతే. ఓకే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ వెళ్ళి. ఫస్ట్ నెంబర్ ఏముంది? ఏ వాల్యూ 1 అనమాట. 1 ఇంటూ 18. ఇక్కడ చూడండి 6 3 జా. ఇక్కడ చూడండి బాగా ఫ్యాక్టరైజేషన్ గా రాకుంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ వేసి ఇక్కడ వేయాలి. నువ్వు ఏమన్నా 2 నెంబర్లు తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్ కానీ నెగిటివ్ నెంబర్ కానీ మనకు సంబంధం లేదు. ఇంటూ చేస్తే 5 నెంబర్ రావాలి. ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నెంబర్ రావాలి. మధ్య నెంబర్ ఏముంది? -9 ఉంది. అంటే ఇగో 6 3 జా 18 మల్టిప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నెంబర్ రావాలి. -3 -6 అనమాట. -3 -6 -3 చేస్తే ఏమొస్తుంది? -9 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ -9 బదులు ఈ టర్మ్స్ అనేటివి రాస్తాం. a² -6a -3a ప్లస్ 18 ఈక్వల్ టు 0. బాగుందండి. ఈ -9a బదులు ఈ కండిషన్ రాస్తున్నాం. లేదన్నా నేను -9a విడదీసి రాసుకుంటా అంటే రాస్తే ఇదంతా చేయకుండా. కానీ నువ్వు ఇక్కడ ఏం చేసిన ఇప్పుడు చూడండి -6a -3a కలిపితే మళ్ళీ -9a వస్తుంది. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 6a 3a కలిపితే 9a 5 వచ్చేసింది మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఒక కండిషన్ గా రాసుకోండి. a² -6a ఇది ఒక కండిషన్. అలాగనే ఇది కూడా ఒక కండిషన్ లో -3a ప్లస్ 18 ఇది ఒకసారి కండిషన్ లో రాసుకోండి. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చూడండి
ఇందులో ఏ కామన్ ఇద్దాం, ఇవి రెండు టర్మ్స్ సపరేట్ చేసుకోండి. ఇందులో ఏ కామన్ ఇస్తే ఏ ఉంటుంది, -6 ఉంటుంది. ఓకే, ఈ రెండు దాంట్లో ఏ కామన్ తీసేస్తాను. ఏ స్క్వేర్ అంటే 2 ఉన్నట్టు, అందులో నుంచి ఒకటి తీస్తే ఒకటి ఉంది. ఇక్కడ ఏ బయట ఉంది కాబట్టి 6. ఇక్కడ -3 కామన్ ఇద్దాం. -3 కామన్ ఇస్తే ఏ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ 18 3 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది, 6 టైమ్స్ అవుతుంది కాబట్టి 6 ఈక్వల్ టు 0. మీరు గమనియండి, -6a ఇలా రెండు చోట్ల సేమ్ వచ్చినట్టు నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేదంటే తప్పు, అంతే. ఓకే, అవునా, మళ్ళీ తప్పైతే మనం ఫస్ట్ కానీ చూడాలా కాదు, మరి ఇగో ఇక్కడనే చెక్ చేసుకోవాలా. ఈ రెండు లైన్ దాని మీకు ఎక్కడైతే తప్పు ఇక్కడ రాలేదో సేమ్ ఆ రెండు లైన్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒకసారి రాసుకోండి. ఇది కామన్ ఉంది కాబట్టి ఈ రెండు సేమ్ ఉండే కాబట్టి ఒకసారి కామన్. అంటే ఇప్పుడు ఏ వాల్యూ చూడండి, ఏ ఇంటూ -3 ఒకసారి, ఏ -3 ఒకసారి, ఈ రెండు సేమ్ ఉండే కాబట్టి ఒకసారి, -3 అవతల పోతే +3, ఏ ఈక్వల్ టు 9. ఇక్కడ మనకి రెండు వచ్చినాయి. ఏ వాల్యూస్ మనకి రెండు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏ వాల్యూస్ రెండు వచ్చినాయి అంటే బి వాల్యూస్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. అంటే ఏ వాల్యూలు 2, బి వాల్యూలు 2 వచ్చినాయి అంటే ఎన్ని ఈక్వేషన్లు వస్తాయి, 2 ఈక్వేషన్లు వస్తాయి అని అర్థం అనమాట. అంటే కోఆర్డినేట్స్ అనేవి చేంజ్ అవుతాయి, గ్రాఫ్ కదా, కాబట్టి ఏ వాల్యూ 2 వచ్చినాయి కాబట్టి ఈ లైన్ కి 2 ఈక్వేషన్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎందుకంటే సేమ్ పాయింట్ అంటే 2, 2 మీద సేమ్ పాయింట్ మీద పోతుంది కదా, అందుకు. ఈక్వల్ టు ద పుట్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్ ఈక్వేషన్ 2. చూడండి, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, బి వాల్యూ వస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఏ వాల్యూ ఏ సబ్స్టిట్యూషన్ చేద్దాం, పుట్టింగ్ ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు 3 ఒకటి సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఏ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చేసే ప్రాసెస్ ఎలా చేస్తున్నాం, మళ్ళీ తర్వాత ఏ కూడా అలాగనే చేయాలి. ఏ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఎందుకు, బి వాల్యూ కనుక్కోవడం కోసం. ఏ బి వాల్యూ వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ పోతాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏంది మనకి సెకండ్ కండిషన్, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ 2 రాసాను చూడండి, బి ఈక్వల్ టు 9 మైనస్ ఏ కదా. ఓకే, బి ఈక్వల్ టు 9 మైనస్ ఏ వాల్యూ ఎంత, 3 కదా, 3. బి 9 లో కల్లా 3 పోతే 6, అంటే బి వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకే, సిన్స్ ఈక్వేషన్ బికమ్స్ ఫ్రమ్ 1. అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫ్రమ్ 1 పోతున్నాను, ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. మనకి ఈ ఇంటర్సెప్ట్ కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఫైనల్ గా ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ మీద పాస్ అవుతుంది కాబట్టి మనకి ఈక్వేషన్ అనుకోవాలంటే ఇది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది, అండ్ ఇగో ఏ వాల్యూ 3 వస్తే బి వాల్యూ 6 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వేషన్ తయారు చేద్దాం. ఇది ఏ ఈక్వల్ టు 3 తో, మళ్ళీ ఏ ఈక్వల్ టు 9 తో చేయాలి మన సపరేట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ సపరేట్ సార్ -6 కదా, అవతల పోతే +6. ఓకే, సారీ, ఈ ఏ వాల్యూ కరెక్ట్ లేదు. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3 కదా, 3 ప్లస్ y వాల్యూ ఎంత వచ్చింది, y వాల్యూ అలా ఉంటుంది, బి వాల్యూ ఎంత, 6 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వేషన్ తయారు చేద్దాం. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఇక్కడ ఏం చేయనుకుంటది, ఎల్సిఎం చేయనుకుంటది కాబట్టి x ప్లస్ వై బై 6 3 గా 18, ఎల్సిఎం తీసాను, క్రాస్ మల్టిప్లికేషన్ 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 3 ఇంటూ వై 3y ఈక్వల్ టు 1. 18 మనకి ఏం చేస్తుంది, ఇంటూ డివైడ్ చేసిన అవతల వెళ్తే ఇంటూ, అంటే 6x ప్లస్ 3y ఈక్వల్ టు 18. చూడండి, తర్వాత ఇక్కడ చూడండి మనకి 18 ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్. అంటే ఈక్వేషన్ ఎలా ఉండాలి మనకి, ax ప్లస్ by ప్లస్ c ఫార్మ్ లో ఉండాలి మనకి ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్. కాబట్టి 6x అలాగనే రాస్తాను, ప్లస్ 3y ఈక్వల్ టు కాదు -18 ఈక్వల్ టు 0. ప్లస్ 18 కదా, ఇతరులకు వస్తే -18, ఇంకా అవతల ఏముండదు కాబట్టి 0. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ ఇవ్వచ్చు మనం, 3 టేబుల్ కామన్ ఇవ్వచ్చు. 3 టేబుల్ కామన్ ఇస్తే ఏముంటుంది, 6 ఎన్ టైమ్స్ అవుతుంది, 3 టేబుల్ లో 2 టైమ్స్ అవుతుంది, 2x ప్లస్ 3 బయటకు వస్తే y -18 అంటే 6 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. చూడండి,
3 అనేది కామన్ ఇస్తాను 3 టేబుల్ అనేది 3 కామన్ ఇస్తే 6 ఎంత టైమ్స్ అవుతుంది 3 టేబుల్ లో 2 టైమ్స్ అలా 3 బయటికి ఇస్తే y ఒక్కటి ఉంటుంది 18 ఎంత టైమ్స్ అవుతుంది 3 టేబుల్ 6 టైమ్స్ అవుతుంది కాబట్టి 6 ఓకే ఇంటూ చేస్తే మళ్ళీ అదే వచ్చింది ఏం లేను ఏమంటే కామన్ ఇస్తాం అంతే అంటే సేమ్ నంబర్ లో ఇప్పుడు ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే ఇంకా మిగిలిన ఈక్వేషన్ 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0 వచ్చేసింది మనకు ఒక ఈక్వేషన్ ఏది మనం a ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇది అప్లై అయిపోయినట్టే ఆన్సర్ అయిపోయినట్టే కానీ మనకి ఏ వాల్యూలు 2 వచ్చినాయి కాబట్టి b వాల్యూలు 2 వస్తాయి ఏ వాల్యూలు b వాల్యూలు 2 ఉంటాయి కాబట్టి ఈక్వేషన్స్ అనేవి మనకి డబుల్ వస్తాయి ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే ఈ లైన్ కి ఈక్వేషన్ అనేది అప్లై అవుతుంది ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే ఇప్పుడు ఎలా చేసామో ఇప్పుడు కూడా సేమ్ దీనికి కూడా అలాగే చేయాలి పుట్టింగ్ ఇక్కడ చూడండి ఓకే పుట్టింగ్ వాల్యూ ఆఫ్ a ఈక్వల్ టు 6 కదా ఇప్పుడు 3 అయిపోయింది ఇప్పుడు 6 అన్నమాట ఏంది ఇన్ ఈక్వేషన్ 2 అన్నమాట 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తే b వాల్యూ వస్తుంది b ఈక్వల్ టు 9 మైనస్ a b ఈక్వల్ టు 9 మైనస్ a వాల్యూ ఎంత ఇప్పుడు 6 తీసుకుంటాం అన్నమాట 6 అంటే b వాల్యూ ఎంత వస్తుంది 9 లోపల 6 పోతే 3 ఓకే అంటే b వాల్యూ వచ్చేసింది సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా మళ్ళా దాని తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేయాలా సిన్స్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి సిన్స్ ఈక్వేషన్ బికమ్స్ ఫ్రమ్ 1 మళ్ళా ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం ఇంకా సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఎక్స్ బై ఏ వాల్యూ ఎంత 6 ప్లస్ y బై b వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు ఏ బదులు 6 తీసుకుంటే 3 వచ్చింది ఈక్వల్ టు 1 సేమ్ అదే ప్రాసెస్ లేండి 6 3 గా 18 ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ 3x ప్లస్ 6 ఇంటూ y 6y ఈక్వల్ టు 1 ఓకే 3x ప్లస్ 6y ఈక్వల్ టు 18 చూడండి 18 ఏం చేస్తుంది డివైడ్ అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే 1 ఇంటూ 18 క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ x 3x ప్లస్ ప్లస్ 6 ఇంటూ y 6y ఓకే ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఇక్కడికి వస్తే మైనస్ అంటే 6x ప్లస్ 6y మైనస్ 18 ఈక్వల్ టు 0 ఏం కామన్ ఇవ్వచ్చు 3 టేబుల్ కామన్ ఇవ్వచ్చు అంటే 3 కామన్ ఇస్తే x ప్లస్ 6 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ అవుతుంది 2y మైనస్ 18 ఎన్ టైమ్స్ అవుతుంది 3 టేబుల్ 6 టైమ్స్ ఈక్వల్ టు 0 అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మళ్ళా x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇది మన రిక్వైర్డ్ ఈక్వేషన్ అయిపోయింది 3 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే మనం మిగిలేది ఇది ఒక్కటి కాబట్టి రాసేసాం అర్థమైంది స్టూడెంట్స్ ఏం లేదు మనం ఫస్ట్ ఆ లైన్ అనేది 2, 2 మీద పాస్ అవుతుంది ఇది దాని మీద ఇంటర్సెప్ట్ అవుతుంది a, 0, b ఇక్కడ కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం అనమాట కనుక్కొని మనకి 2 ఏళ్ళు 2 బీలు వచ్చినాయి కాబట్టి 2 ఈక్వేషన్లు వచ్చినాయి అంతే ఏదో ఒక వాల్యూ వచ్చింటే మనకి డైరెక్ట్ ఇటు వరకు అయిపోతుండే కానీ 2 వచ్చినాయి కాబట్టి ఒక ఆన్సర్ అనేది పెరిగింది ఇంపార్టెంట్ 8 మార్క్స్ కన్నా 4 మార్క్స్ కన్నా ఓకే నోట్ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది ఫైండ్ ద ఈక్వేషన్ అనుకోవాలి ఆఫ్ ది స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ 0, 2 మేకింగ్ ద an angle 2π/3 విత్ ద పాజిటివ్ x యాక్సిస్ ఇక్కడ చూడండి 2 క్వశ్చన్లు ఉన్నాయి ఏంది 2 క్వశ్చన్లు ఉన్నాయి ఒకటే క్వశ్చన్ లోనే మనకి 2 క్వశ్చన్లు ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా వినాలి క్వశ్చన్ అర్థమైందనుకో ప్రాబ్లం ఏం పెద్ద విషయం ఏం కాదు ఓకే ఇక్కడ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ 0, 2 అంటే 0, 2 అనే దాని మీద అంటే ఏంటి దానికి అర్థం x యాక్సిస్ 0 y యాక్సిస్ నంబర్ అంటే y యాక్సిస్ 0, 2 మీద ఒక లైన్ అనేది వెళ్తుంది ఓకే ఏంటి ఇక్కడ 0, 2 చూడండి 0, 2 మీద ఒక లైన్ అనేది వెళ్తుంది మేకింగ్ అన్ యాంగిల్ 2π/3 విత్ ద పాజిటివ్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద మనకి 2π/3 అనే యాంగిల్ అనేది చేయడం జరుగుతుంది విత్ ద పాజిటివ్ x యాక్సిస్ అర్థమైందా మరి అలాగైతే దీని ఈక్వేషన్ ఏమవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట
యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ అయినప్పుడే మనకి ఏ ఎక్స్ లో 1 వాడతాం, కానీ ఇక్కడ మనకి యాంగిల్ వాడడం జరిగింది. కానీ ఇప్పుడు దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి ఒక పాయింట్ ఒక యాంగిల్ తెలిసిందనుకో, యాంగిల్ తెలిసిందంటే ఆటోమేటిక్ గా స్లోప్ అనేది తెలుస్తుంది. స్లోప్ ఒక పాయింట్ తెలిసిందనుకో, మనం ఈ ఫార్ములాలో ఉపయోగించి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ లో ఉపయోగించి మనము ఆన్సర్ అనేది ఈక్వేషన్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మనం దీని స్లోప్ అనేది కనుక్కోవాలి. యాంగిల్ లో ఉంది, దాన్ని స్లోప్ రేట్ కన్వర్ట్ చేస్తాం. ఏది tan θ ఈక్వల్ టు m. m అంటే ఏంటి? స్లోప్. అంటే m వాల్యూ తెలుస్తుంది, y1 x1 వాల్యూ ఆల్రెడీ తెలిసిపోయింది, ఈక్వేషన్ తయారు చేయొచ్చు, అయిపోయింది. ఓకే, క్లియర్? అంటే దీన్ని m లేకి అంటే స్లోప్ కనుక్కుందాం. ఓకే, పర్లేదు, అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది, బాగా వినండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్తున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. లైన్ parallel to the crossing the y-axis at a distance 2 units below the origin. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ కి ఇంకొక ప్యారలల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి? ఇంకొక లైన్ ప్యారలల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ప్యారలల్ అండ్ క్రాసింగ్ ద y-axis అంటే y-axis ని క్రాస్ చేసుకుంటూ, ఓకే, y-axis ని క్రాస్ చేసుకుంటూ, మళ్ళీ ఇంకొక కండిషన్, డిస్టెన్స్ 2 units below the origin. ఆరిజిన్ కంటే 2 యూనిట్స్ కిందికి ఆ లైన్ అనేది ఉందన్నమాట. దీనికి అంటే ఈ లైన్ కి ప్యారలల్ ఉందన్నమాట. అంటే ఆరిజిన్ కంటే చూడండి 2 యూనిట్స్ బిలో ద ఆరిజిన్, అంటే ఆరిజిన్ కంటే కింద. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 0,2 అనేది -2 అనేది రావడం జరుగుతుంది. అంటే 2 యూనిట్స్ కిందికి, అంటే మనకి కింది పక్క ఏముంటుంది? మైనస్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి y డాష్ x డాష్. అర్థమైందా? ఇది ఫస్ట్ గా అర్థమైంది కదండి. ఇప్పుడు సెకండ్ గా ఏంటంటే ఆరిజిన్ కాడ నుంచి 2 యూనిట్స్ కిందికి, బిలో అంటే కిందికి అనమాట. ఆ లైన్ అనేది y-యాక్సిస్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన లైన్ ఈ లైన్ కి ప్యారలల్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది లైన్ ప్యారలల్ టు ద క్రాసింగ్ ద y-యాక్సిస్ ఎట్ ద డిస్టెన్స్ 2 యూనిట్స్ బిలో ద ఆరిజిన్. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. మరి ఇప్పుడు ఈ లైన్ కూడా ఈక్వేషన్ గా అనుకోండి, దీనికంటే కనుక్కుంటాం. మరి దీనికి ఒక్క పాయింట్ మాత్రమే ఉంది, స్లోప్ లేదు. అంటే స్లోప్ అంటే m వాల్యూ ఉంటే ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిసిందనుకో ఈక్వేషన్ అనుకుంటాం, కానీ స్లోప్ లేదు. కానీ దీని స్లోపే దీనికి సమానం అవుతుంది. ఎందుకు సమానం అవుతుంది? చూడండి, if lines L1 parallel to L2, if then slopes are equal, M1 equal to M2. అంటే దీని స్లోప్ ఎంత ఉంటుందో, ఇది L1 అనమాట, ఇది L2, అంటే లైన్ 1 లైన్ 2. దీని స్లోప్ M అనుకుందాం, M1 అనుకుందాం, దీని స్లోప్ M2 అనుకుందాం. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. అంటే దీని స్లోప్ వాల్యూకి సమానం అవుతుంది. ఎందుకు? ఇక్కడంత యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఏం చెప్తున్నాయి? మీకు ఒక లైన్ బైసెక్ట్ చేసింది అనుకోండి ప్యారలల్ ని, ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. చూడండి, ఒక పాయింట్ ఒక యాంగిల్ రావడం జరిగింది మళ్ళా, అంటే ఈ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఓకే, ఇది అనమాట ప్రాసెస్. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండింటది, ఎందుకంటే అర్థం చేసుకోవాలని, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని, అందుకే. ఓకే, సొల్యూషన్ మనకి ఇక్కడ టీటా అంటే ఇప్పుడు మనం ఎన్నో వాల్యూ కనుక్కోవాలి. ఎన్ని వాల్యూ ఈ రెండు ప్యారలల్ అంటే ఒక్క ఎన్ని వాల్యూ కనుక్కుంటే చాలా ఈక్వేషన్ తయారు చేయొచ్చు ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది tan θ ఈక్వల్ టు m. అంటే స్లోప్ కావాలంటే ఏం చేయాలి మనము? m వాల్యూ tan θ, అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది. యాంగిల్ అయినప్పుడు y2 - y1 బై x2 - x1. అంటే గివెన్ యాంగిల్ 2π/3 అనమాట. ఓకే, యాంగిల్ 2π/3 మనకి ఏంది? m ఈక్వల్ టు m అంటే ఏంది మనకి? tan θ కదా. ఇక్కడ చూడండి, m ఈక్వల్ టు అంటే ఇప్పుడు థీటా వాల్యూ ఎంత మనకి? థీటా అంటే యాంగిల్ అని అర్థం, 2π/3. m అంటే ఏంది మనకి? tan θ కదా. అంటే చూడండి, tan θ ఈక్వల్ టు tan 2π/3. ఓకే, అంటే రెండు పక్కల tan అప్లై చేశాను ఒక విషయం చెప్పాలంటే. ఓకే, tan θ. ఇప్పుడు మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోదాం. అంటే మనకి లెసన్ మీద టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. ఇప్పుడు మనం దీని యాంగిల్ అంటే ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఇలా ఆన్సర్ కనుక్కోవాలంటే మనకి 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ కాదు. కాబట్టి ఎలా కనుక్కోవాలి? కాబట్టి ఇబ్బంది. కాబట్టి ఇక్కడ చూడండి, tan θ ఈక్వల్ టు దీన్ని చేంజ్ చేద్దాం, అంటే సింప్లిఫికేషన్ చేద్దాం, అంటే ఎక్స్పాండ్ చేద్దాం. 3π - π/3 చేస్తాం. ఎందుకు?
3π లో నుంచి ఒక π పోతే 2π/3 అంటే డినామినేటర్ ఏ నంబర్ ఉందో ఆ నంబర్ తో న్యూమరేటర్ క్యాలిక్యులేషన్ అయ్యేటట్టు నేను దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. డినామినేటర్ ఎంత ఉంది 3, మళ్ళీ అంటే న్యూమరేటర్ లో కూడా 3 క్యాన్సిల్ అయ్యేటట్టు, అంటే దాన్ని తగ్గించుకోవడం కోసం నేను అలా చేస్తున్నాను. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఓకే, మన ప్రాబ్లం ముందుకు వెళ్ళాలి కాబట్టి tan θ ఈక్వల్ టు, నేను కొత్తగా రాయట్లేదు, మళ్ళీ 3π లో నుంచి π పోతాయి 2π. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ వింటే ఐడియా ఉంటుంది మీకు. tan 3π ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ 3 రెండింటికి సపరేట్ చేయండి. 3π/3 మైనస్ π/3. ఓకే, tan θ ఈక్వల్ టు tan న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సల్ π/π/3 అనమాట. ఓకే, tan θ ఈక్వల్ టు, ఇప్పుడు పై అంటే ఏమని చెప్పాను 180 కదా, అంటే tan 180 మైనస్ θ ఈక్వల్ టు మైనస్ tan θ మైనస్ ఇక్కడ tan 180 మైనస్ θ అంటే ఏం రాసుకోవచ్చు మైనస్ tan θ మైనస్ tan θ వాల్యూ ఎంత π/3. ఓకే, పై అంటే ఎంత మనకి 180 అని చెప్పడం జరిగింది కదా, అంటే 180/3 చేస్తే ఏమొస్తుంది 60 అనేది వస్తుంది, అంటే మైనస్ tan 60 డిగ్రీస్. ఓకే, ఇక్కడ చూడండి tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి, tan θ ఈక్వల్ టు మైనస్ tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత √3 కదా, ఏంది √3 tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత √3. ఓకే, ఇక్కడ tan θ కాదు m అని రాసుకుని రావాలి. ఓకే, m అని రాసుకుని రావాలి, సారీ m అంటే m అంటే ఏంది మనకి స్లోప్ అన్నమాట. స్లోప్ ఎంత రావడం జరిగింది -3, అంటే 2π/3 వాల్యూ ఎంత మనకి -√3. ఇక్కడ మనకి ఇక్కడ ఏది చెప్తున్నది ఇక్కడ బాగుందండి, ఇప్పుడు అర్థం అవ్వాలి. అంటే m1 ఈక్వల్ టు m2, మనము 2π/3 అనేది ఏంది మనకి స్లోప్, దాని స్లోప్ m1 అనుకున్నాం కదా, అంటే m1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి, m1 వాల్యూ ఎంత వచ్చింది -√3, అంటే m1 ఈక్వల్ టు -√3. ఇక్కడ రాసాను చూడండి, ఈ L1 L2 ప్యారల్ గా ఉంటే వాటి స్లోపులు కూడా ఈక్వల్ ఆన్సర్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి the lines L1 parallel to L2, సో అంటే మనకేంది AB L1 ఈక్వల్ టు L2, సో ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి m1 ఈక్వల్ టు m2 అవుతుంది. అంటే ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి m వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏమవుతున్నప్పుడు మనకి m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు -√3. ఇది ఒక్కటి అర్థం అవ్వాలి. అంటే ఇంకా పాయింట్లు ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి m వాల్యూలు రెండింటికి ఒకటే ఉపయోగిస్తాం. అర్థమైందా? అంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి వాటి స్లోపులు కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే ఇప్పుడు m1 -√3 ఉంటే m2 కూడా -√3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ L1 త్రూ ఇక్కడ ఏంది మనకి పాయింట్, దీన్ని ఏ అనుకుందాంలే, ఒకవేళ ఏం లేదంటే a 0,2 అండ్ m ఈక్వల్ టు m1 ఈక్వల్ టు L1 స్లోప్ ఏంది m1, దాని ఆన్సర్ ఎంత -√3. బై యూజింగ్ ఫార్ములా ఉపయోగిద్దాం. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x1 x -1. ఓకే, y వాల్యూ ఉండదు కాబట్టి మైనస్ y1 వాల్యూ అంటే ఇది x1 ఇది y1 2 ఈక్వల్ టు m అంటే స్లోప్ కదా, స్లోప్ ఎంత వచ్చింది -√3 x మైనస్ x1 ఆన్సర్ ఎంత 0. ఓకే, y -2 ఈక్వల్ టు -√3 x లో కలర్ 0 పోతే x అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు ఏ ఫామ్ లో ఉండాలి, ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో ఉండాలి. అంటే ఫస్ట్ x అనేది ఉండాలి. ఇది -√3x యువతకు వస్తే +√3x కదా. తర్వాత x తర్వాత ఏముండాలి మనకి y ఉండాలి, y ఇటు పక్కనే ఉంది కాబట్టి +y మైనస్ తర్వాత ఏముండాలి c అంటే కాన్స్టెంట్ టర్మ్ -2 కాబట్టి ఇది అలాగనే ఉండాలి. ఇంకా ఇది ఒక్కటి యువతలకు వచ్చింది ప్లస్ మైనస్ అయింది, ఇంకా అవతల ఏముండదు కాబట్టి 0 అయిపోయింది. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు అంటే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి √3x + y
-2 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ L2 ఈక్వేషన్ కనుక్కుందాం త్రూ దీని బి అనుకుందాం, ఈ పాయింట్ ఏ అనుకున్నాం కదా, ఈ పాయింట్ బి అనుకుందాం. బి 0, -2 అండ్ స్లోప్ ఏముంది ఇక్కడ బాగా వినండి. దీని స్లోప్ ఏమవుతుంది, దీని స్లోప్ అంటే మనకి M2 కదా. M2 అంటే ఏంది, ఆ రెండు ప్యారల్ ఉన్నందుకు M1 వాల్యూ M2 వాల్యూ ఈక్వల్ అయింది కాబట్టి M2 ఈక్వల్ టు -√3 ఇగో M1. ఫార్ములా రాద్దాం, y మైనస్ బై యూజింగ్ ఫార్ములా by using y minus y1 equal to m into x1 minus x1. ఓకే, ఇది రఫ్ చేస్తున్నాను. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి పక్కకి. y మైనస్ రఫ్ చేసినావు కదా ఎట్లా అంటే వెనక్కి రండి, ఏం కాదు కానీ. y1 వాల్యూ ఎంత, ఇక్కడ రండి, x1 y1. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి, ఈ లైన్ కి ఈక్వేషన్ అనుకుంటాం L2 కి. y1 ఎంత, -2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత, -√3. x వాల్యూ అలాగనే ఉంటుంది. x1 ఎంత, 0. చూడండి మళ్ళీ చెప్తున్నాను, y1 వాల్యూ -2 కాబట్టి -2 రాస్తున్నాను. ఇక్కడ ఫార్ములా మైనస్ అక్కడే అలాగే రాసిస్తాను. మైనస్ ప్లస్ అంటే y + 2 ఈక్వల్ టు -√3. x లో కల 0 పోతే x అనమాట. ఓకే, y + 2 ఇది -√3x ఇతరకు వస్తే ఫస్ట్ అదే రాద్దాం. -√3x ఇతరకు వస్తే +√3x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు ఇది అంతా యూతలు ఉన్నది కాబట్టి 0 యూతలకు వస్తే అయిపోయింది. ఇది ఒక ఈక్వేషన్ అంతే స్టూడెంట్స్, అయిపోయింది. ఏం లేదు, ఒక స్లోప్ ఒక లైన్ స్లోప్ కనుక్కున్నాం. ఆ స్లోప్ ఈ రెండు ప్యారల్ ఉన్నందుకు ఆ రెండు స్లోప్లు ఈక్వల్ అయిపోయింది. రెండు స్లోప్లు ఈక్వల్ అయినందుకు మనకి M1 M2 బదులు మనకి ఏమొచ్చింది, ఈ సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి దాంతో ఒక ఆన్సర్ ఈక్వేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. దీని ఈక్వేషన్ ఎంత వచ్చింది, √3x + y + 2 ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ అనమాట. అంటే త్వరగా అయిపోకూడదు. ఇప్పటికే ఈ రెండు ప్రాబ్లమ్స్ కి ఒక 25-30 మినిట్స్ పైన అయిపోయింది. ఓకే, అంటే కొంచెం లాంగ్ ప్రాబ్లమ్స్, కండిషన్స్ ఎక్కువ ఉండే అంతే. ఓకే, ఎక్స్ప్లెయిన్ అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను అంతే. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇది సింపుల్ గానే ఉంటుంది. The perpendicular from the origin to a line. The perpendicular from the origin to a line meets it at the point -2, 9. Find the equation of the line. అసలు ఇక్కడ ఏం చెప్తున్నది, the perpendicular from the origin of a line meets at the point -2, 5. అంటే ఒక లైన్ ఉంది, ఈ లైన్ ఉంది కదా, ఇది L1 అనుకుందాం. ఓకే, ఈ లైన్ ఉంది, మరి ఈ లైన్ కి ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్ లైన్ మీట్స్ ఇట్ ఏ పాయింట్. అంటే ఆరిజిన్ మీద నుంచి దీన్ని ఈ లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది, అంటే 90 degrees చేస్తుంది అనమాట. చూడండి, ఆరిజిన్ మీద పోతుంది, మళ్ళీ 0, 0. ఈ ఒక లైన్ ఉంది, ఇంకొక లైన్ మనకి ఏమవుతుంది, ఆరిజిన్ మీద పోతూ దీనికి పర్పెండిక్యులర్ గా చేస్తుంది, అంటే 90 degrees చేస్తుంది. అలాగైతే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అలాగైతే మరి ఈ లైన్ ఏంటంటే L1, ఈ L1 ఈక్వేషన్ ఏమవుతుంది మనకి అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? అంటే మనకి ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏంది, మనకు ఒక పాయింట్ అనేది తెలియాలి, అలాగనే మనకి ఏంది, ఇక్కడ చూడండి -2,9 కదా టచ్ అవుతుంది. ఇగో అట్ మేట్ ద -2,9 అంటే -2,9 కదా టచ్ అవుతుంది ఆరిజిన్ మీద పోతూ. ఓకే, క్లియర్. అక్కడ మళ్ళీ పర్పెండిక్యులర్ చేస్తుంది, ఇది కండిషన్. మరి ఇప్పుడు ఈ లైన్ L1 ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ గమనిస్తే మనకి ఇది ఒక పాయింట్ అనేది ఉంది, ఇగో ఈ లైన్ కి సంబంధించి. మరి ఇంకా మనకి లేనిది ఏంది, స్లోప్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అంటే ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి, స్లోప్ అనేది కావాలి. అంటే M వాల్యూ కనుగొనాలి. M వాల్యూ కావాలంటే ఇక్కడ ఒక కోఆర్డినేట్, ఇక్కడ ఒక కోఆర్డినేట్, అంటే రెండు ఇంటర్సెక్ట్ ఇక్కడ టచ్ అవుతే 90 degrees అవుతుంది. ఎక్కడ, ఈ రెండు. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండు కోఆర్డినేట్స్ తో దీని స్లోప్ కనుక్కున్నాం, ఏది, L2ది. ఓకే, L2ది స్లోప్ కనుక్కున్నాం. మనకు కండిషన్ ఏంది, పర్పెండిక్యులర్ లైన్స్, అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు M1 × M2, అంటే రెండు స్లోపులు గాన పర్పెండిక్యులర్, అంటే రెండు లైన్స్ గాన పర్పెండిక్యులర్ చేస్తే వాటి స్లోపులు మనకి ఏమవుతుంది, స్లోప్ మైనస్, మన ప్రోడక్ట్ చేస్తే
-1 కి సమానం అవుతుంది. అంటే ఫస్ట్ ఒక స్లోప్ కనుక్కున్నాం, తర్వాత ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇంకో స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ ఇక్కడ ఉన్న పాయింట్ తో మనం ఈక్వేషన్ తయారు చేద్దాం. అంతే. అంటే ఇగో ఈ లైన్ ఈక్వేషన్ అనేది మనకు కావాలి. ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఆరిజిన్ 0, 0 అండ్ పాయింట్ A -2, 9 అంటే దీని స్లోప్ కనుక్కుంటాం. 0, 0 -2, 9 దీని స్లోప్ కనుక్కుందాం. ఓకే, M1 ఈక్వల్ టు దీన్ని L1 అనుకున్నాం, దీన్ని L2 అనుకున్నాం. ఏం కన్ఫ్యూజన్ లేదు చూడండి. ఈ లైన్ స్లోప్ మాత్రం మనకి M1, దీని స్లోప్ వాల్యూ M2 అవుతుంది. ఓకే, L1 M1 స్లోప్, లైన్ 1 స్లోప్ 1, లైన్ 2 స్లోప్ 2. ఓకే, ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ 0, 0 పాయింట్ 2, 9 ఇది 2 పాయింట్లు ఉన్నాయి. మరి వాటికి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? y2 - y1 x2 - x1. ఇక్కడ కోఆర్డినేట్స్ ఇస్తారు కాబట్టి ఈ ఫార్ములా. మనకి యాంగిల్ ఇచ్చింటే tan θ మాట్లాడుతుంటుంది. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. చూద్దాం. y2 ఏముంది మనకి 9, ఇక్కడ ఫార్ములా మైనస్ బట్టి ఫార్ములా మైనస్. y1 ఎంత ఉంది? 0 బై x2 ఎంత ఉంది? -2, ఇక్కడ ఫార్ములా మైనస్ బట్టి ఫార్ములా మైనస్. x1 ఏముంది? 0. ఓకే, ఇక్కడ చూడండి 9 లో కల్లా 0 పోతే 9 బై -2 అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే 9 బై -2 అంటే దీని స్లోప్ వాల్యూ ఏది? 0, 0 -2, 9 స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది? ఏమొచ్చింది? -9/2 అనమాట. అంటే డినామినేటర్ లో ఉన్న న్యూమరేటర్ లో ఉన్న రెండు ఒకటే అవుతుందండి. -2/9 అంటే దీని స్లోప్ వచ్చింది. మనకి దీని స్లోప్ కావాల్సింది, దీని స్లోప్ రావాలి. మరి అది ఎందుకు కనుక్కున్నట్టు? అది కనుక్కుంటేనే ఇంకొక లైన్ స్లోప్ అనేది ఈజీ అవుతుంది అనమాట. చూడండి, ద స్లోప్ ఆఫ్ ది పర్పెండికులర్, ఎప్పుడు పర్పెండికులర్ లో ఉన్నప్పుడు లైన్స్ M1 × M2 అంటే దీని స్లోప్ మనం మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ -1 కి సమానం. కాబట్టి M1 వాల్యూ ఎంత వచ్చింది? M1 ఈక్వల్ టు 9 బై -9/2 అనమాట. ఓకే, ఇప్పుడు M2 అనుకున్నాం. M2 కావాలంటే M1 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై M2 ఈక్వల్ టు -1 బై M1. ఓకే, M2 కావాలి కాబట్టి ఇప్పుడు మనకి M2 ఈక్వల్ టు -1 బై M1 వాల్యూ ఎంత? -9/2. ఇక్కడ చూడండి, డినామినేటర్ న్యూమరేటర్ మైనస్ క్యాన్సల్. M2 ఈక్వల్ టు 1 × 9/2 ని రెసిప్రోకల్ చేయండి, 2/9 వస్తుంది. అంటే M2 ఈక్వల్ టు 2 × 1 = 2/9. అంటే ఇక్కడ చూడండి M2 వాల్యూ అంటే స్లోప్, అంటే M2 స్లోప్ వాల్యూ ఎంత? 2/9 అనమాట. ఓకే, మరి ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఒక స్లోప్ తెలిసింది. ఇప్పుడు మనకు కావాల్సింది L2 ఉందే, ఆ లైన్ ఒక ఈక్వేషన్ కావాలి. మరి కోఆర్డినేట్ తెలిసింది, స్లోప్ తెలిసింది, ఇంకా ఫార్ములా అప్లై చేయడం ఇంకా మన పని. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద -2, 9 అంటే ఈ 0, 0 అనేది అక్కడనే టచ్ అవుతుంది, ఈ లైన్ కూడా అక్కడనే పోతుంది అనమాట -2, 9 కదా. ఇప్పుడు ఆ లైన్ కి ఈక్వేషన్ విత్ స్లోప్ ఈస్ 2/9. దీని స్లోప్ ఎంత రావడం జరిగింది? 2/9. మీకు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. y - y1 ఈక్వల్ టు m × x - x1. y అలాగనే ఉంటుంది. y1 వాల్యూ అంటే ఇది x1, ఇది y1. y1 ఎంత ఉంది? 9 ఈక్వల్ టు స్లోప్ అంటే 2/9 x - x1 వాల్యూ ఎంత? -2. ఓకే, అయిపోయిందండి ప్రాబ్లం. y - 9 ఈక్వల్ టు 2/9 కదా. సరేండి, 2/9 x మైనస్ ఏమవుతుంది? +2. ఓకే, ఇక్కడ 9 ఏం చేస్తుంది? మనకి డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ, అంటే 9 × y - 9 ఈక్వల్ టు 2 × 2x + 2 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా 9 ఏం చేస్తుంది? డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ అనమాట. 9 × y 9y మైనస్ 9 × 9 = 81 ఈక్వల్ టు, అంటే ఈ 9 తో ఇంటూ చేస్తున్నాను, ఇక్కడ 2 తో ఇంటూ చేస్తాను. 2 × x 2x + 2 2 = 4. ఓకే, 9 ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఎలా ఉండాలి? x అనేది ఉండాలి, ఇవి అవతల పంపించుకున్నాం. 2x ఇది అలాగే రాశాను. ఇక్కడ +9y 9y అవతలకు వెళ్తే -9y. ఇక్కడ +4 అలాగనే ఉండండి. -81 అవతలకు పోతే +81 ఈక్వల్ టు 0. అంటే 2x - 9y ఎంత వస్తుంది? +85 ఈక్వల్ టు 0. అంటే ఆన్సర్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏం కామన్ దీనికి ఉండదు కాబట్టి మన ఆన్సర్ ఇంతే. ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది,
అది 2, -9 గా టచ్ అవుతుంది ఆరిజిన్ మీద పోతూ. దాని స్లోప్ వచ్చేసి కనుక్కుంటాం. ఆ స్లోప్ తో ఇంకో స్లోప్ కనుక్కుంటాం. ఏది m1 ఇంటూ m2 పర్పెండిక్యులర్ లైన్స్ లో ఉన్నప్పుడు మనకి స్లోప్లు ఏమవుతాయి, మనకి ప్రోడక్ట్ చేస్తే m1 ఇంటూ m2. కాబట్టి m1 తెలిసింది కాబట్టి m2 కనుక్కున్నాను. మళ్ళా ఆడ టచ్ అవుతున్న పాయింట్ దాని స్లోప్ తో ఈ ఈక్వేషన్ అనేది కనుక్కున్నాను. అంతే స్టూడెంట్స్. ఓకే, నో డౌన్.